ప్రస్తుతం చాలా మంది కామన్ మ్యాన్స్ సైతం బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు అదే రీతిలో విష్ణుప్రియ, పృథ్వీలు కూడా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళిద్దరి గురించి ప్రతి ఒక్క ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది అంటే అది కేవలం బిగ్ బాస్ షో ద్వారానే అని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. టెలివిజన్ రంగంలో పలు షోస్ కి హోస్ట్ గా వ్యవహరించిన విష్ణుప్రియ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసిన ప్రతి షో ద్వారా ఆమె తనకంటూ ఒక మార్కునైతే ఏర్పాటు చేసుకుంది. ఇక ఆమె బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొని మిగిలిన కంటెస్టెంట్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. ఇక 6 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఆమె ఎలిమినేట్ అవటం అనేది ఆమె అభిమానులను తీవ్రమైన మనస్తాపానికి గురిచేసింది. ఆమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు పృథ్వీతో ప్రేమాయణం నడిపింది. పృథ్వీ కూడా విష్ణుప్రియ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించటంతో వీళ్ల మీద పలు రకాల రూమర్స్ రావటం, హౌస్ మేట్స్ కూడా వీళ్లను లవ్ బర్డ్స్ గా గుర్తించారు. దాంతో వీళ్ల మధ్య ఏదో జరుగుతుందని అభిమానులందరూ ఆశించారు. మొత్తానికైతే మొదట పృథ్వీ ఎలిమినేట్ అవటం, ఆ తర్వాత విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అవటంతో లవ్ బర్డ్స్ కి బ్రేక్ పడిందనే చెప్పాలి. మరి టైటిల్ విన్నర్స్ గా వీళ్ళు నిలుస్తారని కొంతమంది అనుకున్నప్పటికీ మధ్యలోనే వీళ్ళు వెళ్లిపోవటం అనేది వాళ్ళ అభిమానులను తీవ్రమైన నిరాశకైతే గురిచేసింది. ఇదిలా ఉంటే వీళ్ళ మధ్య మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. ఇప్పటికీ కూడా వాళ్ళు తరచుగా బయట కలుసుకుంటూ ఉంటారని బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్కి వచ్చిన వీళ్ళిద్దరూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. దాంతో పాటుగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరూ కలిసి ఒక ప్రైవేట్ సాంగ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంతకు ముందు విష్ణుప్రియ మానస్తో కలిసి గంగులు అనే సాంగ్ చేసింది. అయితే ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. దాంతోనే విష్ణుప్రియ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి తను ఇప్పుడు పృథ్వీతో ఒక రొమాంటిక్ సాంగ్ చేయబోతున్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ విషయం మీద వాళ్ళు ఎలాంటి స్పందనను తెలియజేయనప్పటికీ కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్లో లవ్ బర్డ్స్గా మంచి గుర్తింపు సాధించుకున్న వీళ్ళు సాంగ్ చేస్తే చూడటానికి వీళ్ళ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్లో సాంగ్ ఎప్పుడొస్తుంది, అది ఎలా ఉండబోతోంది అనేది చూడాలి.